హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. అద్భుతమైన ఇండోనేషియన్ డిషెస్ అన్నింటినీ కూడా తయారు చేసుకుంటూ ఈ రోజు వరకు వచ్చేసాము. ఈ రోజు కూడా రెండు చక్కటి రెసిపీస్ని మీకోసం తీసుకొచ్చేసాను. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతోంది ఒక చక్కటి స్నాక్ ఐటమ్. ఇందులో పొటాటో ఉంటుంది, అలాగే చికెన్ కూడా ఉంటుంది. చికెన్ అవాయిడ్ చేసుకొని సేమ్ పొటాటోతో తయారు చేసుకోవచ్చు మీరు కావాలంటే, బట్ పొటాటో అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే మిన్స్ చికెన్ కూడా వాడుతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ ఏంటంటే ఇండోనేషియన్ కట్లెట్ అన్నమాట. దాన్నే వీళ్ళు పర్కడల్ అంటారు. ఈ పర్కడల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పొటాటో, ఇది బాయిల్ చేసి పెట్టుకున్నాము, ఆల్రెడీ ఉడికించిన పొటాటో అనమాట, బంగాళదుంప. అలాగే ఒక గుడ్డు, స్వీట్ కార్న్, మిన్స్ చికెన్ అంటే కీమా చికెన్ అనమాట, కీమా కొట్టేసింది, ఉల్లిపాయ, అలాగే జాజికాయ, దీన్ని నట్మెగ్ అంటారు ఇంగ్లీష్లో. సో జాజికాయ అనమాట. చాలా కొద్దిగా మాత్రమే ఫ్లేవర్ కోసం యూస్ చేస్తాం దాన్ని. వీటన్నింటినీ కూడా గ్రేట్ చేసేసుకొని ముద్దగా తయారు చేసేసుకొని వడపిండి కలుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగానే తయారు చేసుకొని ఉప్పు కారాలు వగేరాలు వేసుకొని తట్టేసి నూనెలో షాలో ఫ్రై చేస్తున్నాం. దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదు. సో ఆ విధంగా కట్లెట్ తయారు చేసుకోబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా మనం తీసుకోబోతుంది ఏంటంటే స్వీట్ కార్న్. ఈ స్వీట్ కార్న్ అలాగే వేస్తే సరిగా రాదు కాబట్టి ఇందులో వేసేసి దంచేసుకుందాం. రోకలు తీసుకొని అలా క్రష్ చేసుకోవచ్చు. మరీ నున్నగా చేయక్కర్లేదు, అలా కలిసిపోయే విధంగా చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, దీని పని పూర్తయిపోయింది. రోకలి అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇందులో చికెన్ వేసుకున్నాము. మిన్స్ చికెన్ అంటారు దీన్ని, కీమా అనమాట. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వీలైనంత సన్న ముక్కలు తరుక్కోవాలన్నమాట. రీజన్ ఏంటంటే వడలాగా రావాలి, విరిగిపోకుండా ఉండాలి కాబట్టి చిన్న ముక్కలు వేస్తే అడ్డు లేకుండా పోగులు లేకుండా వస్తుంది అనమాట. ఈ ఉల్లిపాయలను కూడా తీసుకొని ఈ బౌల్లో పెట్టి, ఇందులో ఇప్పుడు ఏమేమి ఉంది, మిన్స్ చికెన్, తర్వాత ఉల్లిపాయ, అలాగే గ్రేటర్ తీసుకొని ఇందులో కొద్దిగా జాజికాయ గ్రేట్ చేసుకోండి. కొంచెమే చాలండి, ఎందుకంటే జాజికాయ మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. గుమ్మలాడిపోతుంది తెలుసా అసలు. తోటి దాని పని అయిపోయింది. దీంట్లో పుష్కలంగా ఉప్పు కారం పడుతుంది, ఎందుకంటే ఇంకా మనము పొటాటో వేయలేదు. పొటాటో కూడా బాగా క్వాంటిటీ వస్తుంది కదా, పుష్కలంగా పడుతుంది కాబట్టి ఉప్పు వేసేసుకున్నాం. కారము ఇంకా వేరే ఏం వేయట్లేదు కదా, ఇది తిప్పుతూ ఉంటే బోల్డ్ అంత కారం అవుతుంది. బోల్డ్ అంత వేయాలన్నమాట. ఓకే, ఒక మిక్స్ అలా చేసుకొని, చెయ్యి ఇప్పుడే పెట్టట్లేదు, చెయ్యి పెట్టి కలపాల్సి వస్తుంది. బట్ స్టిల్ చెయ్యి పెడితే ఇంకా మిగతావన్నీ టచ్ చేయడానికి చెయ్యి కొద్దిగా నీట్గా ఉండదు అనే ఉద్దేశంతో, ప్రెజెంటబుల్గా ఉండదు అనే ఉద్దేశంతో నేను స్పూన్ యూజ్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ వచ్చింది కదా. ఇప్పుడు ఈ రోట్లో మనం దంచుకున్నామే చక్కటి ఈ తొక్కును కూడా వేసాం. స్వీట్ కార్న్ తొక్కు, దీన్ని ఒకసారి అలా సైడ్ చేసేసుకొని ఇందులో
ఒక గుడ్డు కొట్టుకుంటున్నాను. ఈ గుడ్డు ఏం చేస్తామంటే 2 పర్పస్ల కోసం వాడుతున్నాం ఇక్కడ. ఒకటి బైండింగ్ కోసం. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత లోపల కొద్దిగా బైండింగ్ కోసం రిక్వైర్మెంట్ వస్తుంది అంటే ఆ గుడ్డు కలపచ్చు దాంట్లో. లేదనుకుంటే ఫైనల్లో మాత్రం కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. మొత్తం ఇదంతా కలిపిన తర్వాత మనం పూర్ణాలు వేస్తాం చూడండి, సింపుల్ ఆ టైప్లో మొత్తం కట్లెట్ని దీంట్లో ఎగ్ వాష్ చేసినట్టుగా చేసి ఇందులో ఒకసారి ముంచి పెనంలో వేయిస్తాం అనమాట. సో చుట్టూ వచ్చే కోట్ ఏమవుతుందంటే దానికి అప్పుడు ఆమ్లెట్ కోటింగ్ ఉంటుంది చూడండి, ఆ విధంగా కోటింగ్ వస్తుంది అనమాట. సో అది కూడా సపరేట్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇందులో పడాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, చేతులు పట్టాల్సింది ఏంటంటే బాయిల్డ్ పొటాటో. సో దీన్ని గ్రేట్ చేసేసుకుంటాను. చాలు, ఇంకోటి కూడా వేయట్లేదు, నేను ఇక్కడితో ఆపేస్తున్నా. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం పెనం మీదకి వెళ్ళిపోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది. కావాలంటే సీజనింగ్ అంతా సరిపోయిందా, ఉప్పు కారాలు సరిపోయాయని ఒకసారి టేస్ట్ చేసి చూడొచ్చు. పచ్చి చికెన్ అయినా పర్లేదు అనుకుంటే మొదలెట్టేస్తాం అనమాట. దీన్ని ఇప్పుడు గోల్గా రౌండ్గా చేసి వడల్లాగా తట్టేసుకోవాలి. ఈలోపు వడలు తట్టడానికి పెద్ద టైం ఏం పట్టదు కాబట్టి నేను ప్యాన్ వెలిగించేసుకుంటా, అంటే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుంటా. సిమ్లోనే ప్యాన్ వేడయ్యేలోపు వడలు తట్టేసుకొని డైరెక్ట్గా దాంట్లో పెట్టేసుకోవచ్చు. సరిపోయింది కదా, ఎగ్ ఏం అవసరం లేదు. అయిపోయి మంచిగా బీట్ చేసి పెట్టుకుందాము. ఎగ్ వాష్ నీట్గా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధారాళంగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది. రీజన్ ఏంటంటే మనకు యూజువలీ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు దీన్ని ఎక్కువ ఆయిల్ వేసుకొని. కాకపోతే ఏంటంటే మిన్స్ అయిన చికెన్ ఆ క్వాలిటీ ఎక్కువ ముక్కలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మనం దీన్ని షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకునేలా ఉంటే కట్లెట్ లాగా కాకుండా బాల్ లాగా కూడా వేసుకోవచ్చు. కంప్లీట్లీ యోర్ టేస్ట్. ఒక్కసారి ఇలాగా ముంచేసి పోట్ వస్తుంది కదా, అలా తీసుకెళ్ళి అయిపోయింది. ఈచ్ సైడ్ అట్ ఎ టైం ఒక సైడే వేసేసి మొత్తం అటువైపు అంతా కాలిపోయిన తర్వాత ఒక్కసారి ఫ్లిప్ తోటి మొత్తం అన్ని కాలిపోయేలాగా జాగ్రత్త తీసుకుందాం. దీన్ని కాసేపు అలాగా ఫ్రై అవనిద్దాం. వైపులా ప్రాపర్గా కుక్ అయిపోయింది. నౌ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది.
చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అద్భుతమైన ఒక డిష్ని మీకోసం తీసుకొచ్చాను. మామూలుగానే ఏషియన్ డిషెస్ అనేసరికి మనకు బాగా గుర్తొచ్చేది రైస్లు, ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటివే. అలాంటి డిష్నే మీకోసం తీసుకొచ్చాను, కాకపోతే మంచి సీ ఫుడ్ తోటి అనమాట. సో మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే ఇండోనేషియన్ స్పైసీ ప్రాన్ నాసి గోరెంగ్. ఈ స్పైసీ ప్రాన్ నాసి గోరెంగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్, రెడ్ చిల్లీ అంటే పండుమిరపకాయ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ అన్నా కూడా ఉల్లికాడలు. అలాగే రైస్ కావాలి కొద్దిగా, ఉడికించిన రైసు, స్టీమ్డ్ రైస్ అంటాం అది. అలాగే కాబూలీ చనా అంటారు కదా, బుడ్డ శనగలు అంటారు, శనగలు అంటారు. ఇది లావువి, ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం అనమాట, నానబెట్టి పెట్టినవి. అలాగే ఒక గుడ్డు, క్యారెట్, ఇది క్యారెట్ ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను నేను ఈ విధంగా జూలియన్స్ లాగా. అలాగే వెల్లుల్లి, తెల్ల నువ్వులు, అవి కొన్ని సెసేమ్ సీడ్స్ అంటాం. అలాగే ఇవి ప్రాన్స్ని ఆల్రెడీ ఉప్పు అలాగే పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట చక్కగా. సో అందుకని ఎల్లో కలర్ కూడా వచ్చాయి. ఇలాగ బీన్స్ ఉన్నాయి, దాంతో పాటుగానే సోయా సాస్ అనమాట. సో ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్. దీంతో పాటుగానే సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ ఎలాగో యూజ్ చేస్తాము. ఇంకేమైనా కావాలన్నా కూడా మనకు కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. సో వీటన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ తురమడాలు, తరగడాలు, నరకడాలు మొదలు పెట్టేసుకోవచ్చు అనమాట. మనం బేసిక్గా స్టెప్ బై స్టెప్ 1 by 1 వెళ్ళినా కూడా ఫస్ట్ కటింగ్స్ కొన్ని ఉన్నాయి, ఆ కటింగ్స్ చేసేసుకుందాము. ఆ కటింగ్స్ అయిన తర్వాత డైరెక్ట్గా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వెల్లుల్లిపాయల్ని తరిగేసుకుందాం. అలాగే బీన్స్ ఇవి కూడా తరిగేసుకోవాలి. బీన్స్ ఒక్కటే ఉంది, ఇక బీన్స్ దాంతో పాటుగానే ఉల్లికాడలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్యారల్గా పెనం పెట్టేసుకొని మనకి ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చేసేసుకోవచ్చు. యా, ఏం చేయాలంటే ఒక గుడ్డు కొట్టి వేసుకొని బాగా బీట్ చేసి ఆమ్లెట్ లాగా, అంటే స్క్రాంబుల్డ్ ఎగ్ అంటాం కదా, ఆ విధంగా స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని స్క్రాంబుల్ చేసుకోవడానికి ఎగ్ వేసుకోవాలన్నమాట. కావాల్సినంత వచ్చేసింది. దీన్ని అలా సైడ్ చేసి పెట్టేసుకోండి. అదే పెనం మళ్ళీ రెడీ అయిపోయింది మనకు. ఇందులో ఆయిల్ వేసుకొని నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంటాం అన్నమాట. దీనికి ఏమేం కావాలి అంటే గార్లిక్ ఆల్రెడీ చాపింగ్ అయిపోయింది, అండ్ రెడ్ చిల్లీ, బాగా ఫైన్గా చాప్ చేసుకోండి. నా ఇందులో గార్లిక్ వేసుకుందాం. గార్లిక్ కొద్దిగా అట్లా సాతే అయ్యి ఫ్రై అయిన తర్వాత చిల్లీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఊరికే అట్లా జస్ట్ ఫ్రై అవ్వాలన్నమాట.
క్యారెట్ అండ్ బీన్స్ రెండు వేసుకుంటాను. అయిపోతుంది. అక్కడికక్కడికి అయిపోయినట్లు తీసేసుకొని కావాల్సినవి మాత్రం ఉంచేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, నా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కాబూలీ చనా కూడా యాడ్ చేసుకుంటాం. ఈ కాబూలీ చనా కనుక మీ దగ్గర అవైలబుల్ లేకపోతే స్ప్రౌట్స్ కూడా వాడుకోవచ్చు, ఇంకా హెల్దీగా ఉంటుంది. కొంతమంది దాన్ని బాగా ఇష్టపడతారు కాబట్టి ఈ టైంలో కాబూలీ చనా ప్లేస్లో మీరు స్ప్రౌట్స్ వేసుకోవచ్చు అనమాట. అదొక ఆప్షన్ కింద ఉంటుంది. ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత ప్రాన్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ వరకు వస్తాం కదా. ఇప్పుడు మనం ఇందాక స్క్రాంబుల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ ఇందులో వేసేస్తున్నాను అనమాట. నౌ సెసేమ్ సీడ్స్, నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు పచ్చి నువ్వులే అలాగే వేస్తున్నాను. కొన్నే వేస్తున్నాను, మిగిలినవి గార్నిష్లో వాడుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఇందాకే ఫ్రై అయినప్పుడు వేసుకోవచ్చు, బట్ అప్పుడు వేయలేదు కదా. మగ్గిపోయాయి అవి కూడా. డన్. సోయా సాస్ మాత్రం రైస్ వేసిన తర్వాత యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగైనా కలర్ అంతా పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఫైనలీ బిఫోర్ సీజనింగ్ కొద్దిగా సోయా సాస్, సాల్ట్ అండ్ పెప్పర్స్ కూడా వేసుకుంటున్నాము. పెప్పరు కంప్లీట్లీ మీ చాయిస్ అండి, చూసుకోండి. రీజన్ ఏంటంటే సాల్ట్ కూడా సోయా సాస్లో బోల్డ్ అంత సాల్ట్ ఉంటుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ పెప్పర్లో కూడా ఏంటంటే మనము మొత్తం చిల్లీ వేసేసాము, అది కూడా కారం ఎక్కువ అవుతుందా సరిపోతుందా అనేది చూసుకొని కాన్సన్ట్రేట్ చేసి వేసుకోవాలన్నమాట. నేను కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేశాను, సరిపోద్ది. అండ్ ఫైనలీ ఆర్ డిష్ ఈజ్ రెడీ. సరే, స్టవ్ ఆపేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. యమ్మీ యమ్మీ వైట్ రైస్. స్పైసీ అన్నందుకు బోల్డ్ అంత స్పైస్ పడ్డది. చూద్దాం ఎలా ఉందో. షిమ్స్ దొరకట్లేదండి, ప్రాన్స్ బాగా లోపలికి వెళ్ళిపోయాయి. అబ్బో, కలర్ డిఫరెంట్గా ఉండడం వల్ల పైన ఉన్నాయి అన్నీ ఎగ్ అనుకుంటున్నాను నేను. ఓకే, యమ్మీ, సూపర్. చికెన్స్ అన్ని ప్రాపర్గా కుక్ అయ్యాయి, ఫ్రైడ్ రైస్లో బాగా మెల్డ్ అయింది, ఫ్లేవర్స్ అన్నీ పట్టాయి, చాలా బాగుంది. అద్భుత. ఓకే, చేసుకొని తింటారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.